అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏకత్వం అంటే ఏమిటి? టైటిల్ ఇంకోసారి వినండి. ఏకత్వం అంటే ఏమిటి? మనం విషయంలోకి వెళితే ఏకత్వం అంటే ఏమిటో అన్నది మీరు శ్రీరామకృష్ణుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా నేను మీకు వివరిస్తాను మిత్రులారా. అంటే ఆ సంఘటన తెలపడం వలన మీకు ఏకత్వం అంటే ఏమిటి, ఏకత్వం యొక్క అనుభూతి ఏ విధంగా ఉంటుంది అనే విషయం మీకు బోధపడుతుంది. మనం విషయంలోకి వెళితే, ఒకనాడు శ్రీరామకృష్ణుడు మరియు వారి యొక్క శిష్యులు గంగా నదిలో పడవలో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ విధంగా పడవలో ప్రయాణిస్తున్నప్పుడు గంగా నది మధ్యలోకి వచ్చినప్పుడు, అంటే పడవలో ఉంటారు, గంగా నది మధ్యలో పడవలో ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. శిష్యులు ఉంటారు ఒక పక్కన, ఇంకో పక్కన శ్రీరామకృష్ణుడు ఉంటాడు. శ్రీరామకృష్ణుల వారు తన యొక్క దేహం మీద ఒక చెద్దర్ లాంటిది, ఒక గొంగడి లాంటిది కప్పుకొని ఉంటాడు శ్రీరామకృష్ణుడు. పడవలో అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు పడవ ప్రయాణిస్తూ ఉంటుంది. పడవ ఆ విధంగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సడన్గా శ్రీరామకృష్ణుడు ఒక్కసారిగా నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి, నాకు దెబ్బ తాకుతుంది, కొట్టకండి, నన్ను కొట్టకండి అని తీవ్రంగా అరవడం జరిగింది. ఇక్కడ చూడండి మిత్రులారా, అక్కడ పడవలో ఉన్నది ఎవరు? పడవ నడిపే నావికుడు, తర్వాత శ్రీరామకృష్ణుని యొక్క శిష్యులు మరియు శ్రీరామకృష్ణుడు. శ్రీరామకృష్ణుల వారిని శ్రీరామకృష్ణుల యొక్క శిష్యులు కొట్టారు కదా. అక్కడ శ్రీరామకృష్ణుని యొక్క శిష్యులు పక్కనే ఉన్నారు. ఇటు పక్కన శ్రీరామకృష్ణుడు ఉన్నాడు. కానీ శ్రీరామకృష్ణుల వారు సడన్గా నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి అని ఏడవడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఆ యొక్క సంఘటనను చూసిన శ్రీరామకృష్ణుల వారి యొక్క శిష్యులు ఆశ్చర్యపోయారు. స్వామి, ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఆ విధంగా అరుస్తున్నారు? మిమ్మల్ని ఎవరూ కొట్టడం లేదు కదా స్వామి, ఇక్కడ ఎవరూ లేరు కదా అని ఆ యొక్క శిష్యులు శ్రీరామకృష్ణుల వారిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు శ్రీరామకృష్ణుడు బాధపడుతూనే, నన్ను కొడుతున్నారు, మీకు నమ్మకం లేదా అని ఒక్కసారిగా తన ఒంటి మీద కప్పుకున్న ఆ రుమాలును తీసి తన వీపును చూపించడం జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా. తన ఒంటి మీద, అంటే తన యొక్క వీపు మీద ఎర్రని మరకలతో, అంటే ఎర్రని మార్క్స్ ఉంటాయి కదా మిత్రులారా, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు అటువంటి అచ్చులు మొత్తం వెన్ను మీద అనేక చోట్ల ఆ యొక్క ఎర్రని దెబ్బలు తగలడం అన్నది, ఆ గుర్తులను ఆ యొక్క శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఏ విధంగా సంభవించింది? ఇక్కడ శ్రీరామకృష్ణుల వారిని ఎవరూ కొట్టలేదు, కానీ వారి యొక్క వీపు వెనకాల తీవ్రమైన ఎర్రని దెబ్బలు ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమని వారు ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆశ్చర్యపోతున్నప్పుడు కొంత సమయం గడిచాక ఆ యొక్క పడవ అన్నది ఒడ్డుకు వచ్చింది. ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ ఒడ్డున వారు ఒక వ్యక్తిని చూశారు. అంటే ఆ వ్యక్తి శ్రీరామకృష్ణుల వారికి తెలుసు, ఒక జాలరి. ఆ జాలరికి శ్రీరామకృష్ణుడు అంటే చాలా భక్తి. శ్రీరామకృష్ణుల వారిని చాలా ప్రేమించేవాడు, చాలా అభిమానించేవాడు. ఆ వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది. తీవ్రంగా కొరడాతోని ఎగ్జాక్ట్గా శ్రీరామకృష్ణుని వీపు మీద ఎటువంటి దెబ్బలైతే ఉన్నాయో అదే దెబ్బలను ఆ యొక్క జాలరిని కొందరు వ్యక్తులు కొట్టారు. కొట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ యొక్క జాలరి యొక్క వీపు మీద ఎక్కడైతే, ఏ ప్లేస్లోనైతే ఆ దెబ్బలు, ఎర్రని దెబ్బలు ఉన్నాయో, శ్రీరామకృష్ణుని యొక్క వెన్ను మీద కూడా సేమ్ అటువంటి దెబ్బలే ఉండడం జరిగింది. అంటే చూడండి మిత్రులారా, ఇక్కడ ఈ యొక్క అనుభవం ఏమిటి? ఇదే ఏకత్వానికి సంబంధించిన అనుభవం. చాలామంది డాంబికులు మాటలు చెబుతారు, నువ్వు నేను ఒకటే నాయనా, అందరం ఒకటే నాయనా అని కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు. వారు వేరు. కానీ ఇక్కడ శ్రీరామకృష్ణుడు నికాసైన యోగి, నిజమైన అనుభూతిని పొందినవాడు, ఏకత్వాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించినవాడు. అంటే ఇక్కడ చూడండి మిత్రులారా, శ్రీరామకృష్ణుడు అక్కడ ఇండివిజువల్ కాదు, ఉనికే అయిపోయాడు, ఈ సృష్టియే అయిపోయాడు. ఇదే ఏకత్వం యొక్క అనుభవము. ఎవరైతే తనను ప్రేమిస్తూ ఉంటారో వారికి ఏదైతే కలుగుతుందో అది కూడా ఎగ్జాక్ట్గా శ్రీరామకృష్ణుల వారికి కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆ యొక్క జాలరిని ఆ వ్యక్తులు కొట్టారు కదా, కొట్టినప్పుడు ఆ యొక్క జాలరి ప్రేమతో శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ అని తలుచుకొని ఉంటాడు.
శ్రీరామకృష్ణుల వారిని ప్రేమతో ఆ యొక్క నొప్పిని తట్టుకోలేక అతడు విలపించి ఉంటాడు రామకృష్ణుని తలుచుకొని. సో ఆ విధంగా అతడు ప్రేమతో పిలవడం వలన ఆ దెబ్బల తాలూకు యొక్క ఆ బాధ అన్నది, ఆ దెబ్బలు ఎగ్జాక్ట్గా శ్రీరామకృష్ణుని తాకాయి. అంటే చూడండి, శ్రీరామకృష్ణుల వారు అక్కడ వ్యక్తి కాదు, ఉనికి. సో అతన్ని ప్రేమించే వారికి దెబ్బ తగిలితే అతడికి తగులుతుంది. సో దట్ ఈస్ ద లవ్, దట్ ఈస్ ద ఏకత్వం. అంటే మీకు అర్థమైందా మిత్రులారా? ప్రేమలో కూడా ఏకత్వం ఉంటుంది. ఇద్దరు నిజంగా ప్రేమికులైతే వారు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండరు, ఒకే శక్తి ఉంటుంది. నేను చెప్పేది నిజమైన ప్రేమికుల గురించి, కామం గురించి కాదు. చాలామంది కాముకులు తమది ప్రేమ అనుకుంటారు. సో వారి యొక్క స్థాయి అనేది కేవలం దేహం వరకే ఉంటుంది. అది నిజమైన ప్రేమ కాదు. అంటే కేవలం జస్ట్ మొదటి మెట్టు. అటువంటి వారి గురించి నేను మాట్లాడడం లేదు. నిజమైన ప్రేమికులు దేహాన్ని దాటేసి, మానసిక క్షేత్రం దాటేసి, హృదయాన్ని దాటేసి ఆత్మలో నెలకొని ఉన్నవారు. సో అటువంటి ప్రేమికులలో ఏకత్వం ఉంటుంది. సో ఇక్కడ ఈ జాలరి భక్తితత్వంతో అతడు నిజంగా గొప్ప భక్తి ఉన్న వ్యక్తి అయి ఉంటాడు, ఒక ప్రేమ గురించి తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు ఖచ్చితంగా. సో అతడు ప్రేమతో విలపించాడు, స్వామి శ్రీరామకృష్ణ అని ఆ వ్యక్తులు కొడుతున్నప్పుడు అతడు విలపించి ఉంటాడు. ఆ విధంగా విలపించడం వల్ల శ్రీరామకృష్ణుడు మనందరికీ తెలిసిందే, అంతటి పరిపూర్ణమైన పవిత్రుడు. ఇక ఇంకో వ్యక్తి ఉంటాడనడం అది మన అజ్ఞానమే అవుతుంది. అంటే ఒక రమణుడు, రామకృష్ణుడు ఇటువంటి వ్యక్తులు చాలా అత్యున్నతులు. అందుకే నేను ఉదాహరణగా వీరిని మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే ఇక వీరిని మించిన పరిపూర్ణులు నాకైతే కనిపించలేదు. మిగతా వారు సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారు, కానీ వారికి కొన్ని మరకలు అన్నవి ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కడో సంథింగ్ ప్రాపంచికంలో ఇరుక్కున్నట్టుగా ఉంటారు. కానీ ఒక రమణుడు, రామకృష్ణుడు లాంటి వారు పరిపూర్ణమైన అత్యున్నతమైన పవిత్ర స్థితిలో, ఎటువంటి దుమ్ము లేని స్థితిలో ఉండడం జరిగింది. సో అటువంటి వారినే నేను ఉదాహరణగా తీసుకుంటాను. సో ఇక్కడ శ్రీరామకృష్ణుడు ఏమిటి, అతడు ఏకత్వాన్ని రుచి చూపించాడు. అంటే అందరికీ ప్రత్యక్షంగా అక్కడ ఉన్న శిష్యులే ఆశ్చర్యపోయారు, అసలు ఇది ఏ విధంగా సంభవించింది. ఒక వ్యక్తిని కొట్టకుండా, తన కళ్ళ ముందు భౌతికంగా ఎవరు కొట్టకుండా అతడికి తన వెన్నులో ఆ దెబ్బలు ఎలా ఏర్పడ్డాయి. సో దట్ ఈస్ ద ఏకత్వం. అంటే ఏకత్వానికి సంబంధించిన ఒక హిమాలయ శిఖరం వంటి అనుభవం అది. ఆధ్యాత్మిక అనుభూతిలో అత్యున్నతమైన అనుభవం ఏకత్వం. సో మిత్రులారా, ఇది శ్రీరామకృష్ణుని యొక్క గొప్పతనం అన్నది ఇది. అంటే అహంకారం పూర్తిగా నశించినప్పుడు, ప్రత్యేకమైన వ్యక్తి అనే భావన లేనప్పుడు, ఆ యొక్క స్థాయిని దాటివేసినప్పుడు, అతడు ఉనికే అయిపోయినప్పుడు, అత్యున్నతమైన ప్రేమలో ఆత్మతత్వానికి సంబంధించిన ప్రేమానుభూతి పొందినప్పుడు, అటువంటి వారు ఒక వ్యక్తులు కాదు, అటువంటి వాడు ఉనికి, దేవుడు. అటువంటి వాడు దేవుడు. దేవుడెక్కడా దేవుడెక్కడా అని అందరూ అడుగుతారు చాలామంది మూర్ఖులు. నిజంగా చెప్పాలంటే ఒక శ్రీరామకృష్ణుని చూడు, ఒక రమణ మహర్షిని చూడు, వారి కళ్ళలోకి చూడు, ఎంత తేజస్సుతో ఉంటాయి, ఎంత ప్యూరిటీతో పవిత్రమైన స్థితిలో ఉంటాయి. సో వారు నిజమైన దైవం. సో ఇది మిత్రులారా, ఏకత్వానికి సంబంధించిన అనుభూతి యొక్క వివరణ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.